ఎస్జీ మాత యాస్ట్రాలజీ కుటుంబ సభ్యులందరికీ నమస్తే. ఫిబ్రవరి 25 ఆదివారం నుండి మార్చి 2 శనివారం వరకు పూర్తిగా ఈ వారం రోజుల పాటు ఒక్కో లగ్నం వారు ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అనేటువంటి అంశాలు లగ్న వార ఫలాలుగా అందించడం జరుగుతుంది. కాబట్టి దానిలో ముందు బేసిక్ ఇన్ఫర్మేషన్లో చూడండి, వార ఫలాలు అనేవి పూర్తిగా చంద్రుణ్ణి బేస్ చేసుకొని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి 2.5 రోజులకి చంద్రుడు ఒక రాశి నుండి మరొక రాశికి మారుతూ మన యొక్క మానసికంగా అండ్ మనం చేసే పనుల మీద తన యొక్క ఫలితాన్ని అందిస్తూ ఉంటారు. కాబట్టి ఏంటి, ఈ వారంలో వచ్చి రాహుకేతువులు కన్యా మీనంలో అండ్ గురువు వచ్చి మేషంలో, శని సూర్యుడు బుధుడు వీళ్ళు కుంభంలో, శుక్రకుజులు మకరంలో ఉన్నప్పటికీ చంద్రుడు మాత్రము 25వ తేదీ మనకి సింహంలో, 26, 27, 28 సాయంత్రం వరకు కన్యలో, 28 చివరి నుండి 29, 1, 2 తులలో అండ్ 2వ తేదీ సాయంత్రం వరకు మనకి వృశ్చికంలోకి వస్తున్నారు. కాబట్టి ఈ అంశాన్ని బేస్ చేసుకొని ఒక్కో లగ్నం వారికి ఏ విధమైన ఫలితాలు కలుగుతాయి అనే అంశంలో భాగంగా మీ వ్యక్తిగత జాతకాలలో మీ జన్మలగ్నం మేషలగ్నమైనా, జన్మజాతక వివరాలు తెలియకపోయినా, మీ ప్రశ్నాలగ్నం మేషలగ్నమైనా ఈ పూర్తి వారం ఫిబ్రవరి 25 నుండి మార్చి 2 వరకు పూర్తి అనుకూలంగా ఉంది అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఎవరైతే విదేశీ ప్రయాణాలు అవ్వచ్చు, లేదు అంటే మన యొక్క స్థలం చేంజ్ అవ్వాలి అని అనుకుంటున్నారో, ఉన్న చోటు నుండి వేరొక దగ్గరికి వెళ్ళాలి అని అనుకునే వారందరికీ కూడా ఆదివారం రోజు చాలా బాగుంది. అండ్ ముఖ్యంగా ఎవరైతే బ్యాంకు లోన్స్ కానీ, లేదు అంటే వారికి సంబంధించిన అనారోగ్య సమస్యల పర్పస్ వారు ఒక మంచి డాక్టర్ని, లేదు అంటే వారికి ఏదైనా ఇబ్బందుల రీత్యా వారు ఎవరైనా లాయర్ని కానీ, లేదు అంటే రుణం కోసం ప్రయత్నించే వారందరికీ కూడా మేషలగ్న జాతకులకి 26, 27వ తేదీ అద్భుతంగా ఉంది. 29, 1 ఈ 2 రోజులు మాత్రము వివాహ ముహూర్తాలకి చాలా అనుకూలంగా ఉంది అని చెప్పొచ్చు. మంచి భోజన సౌఖ్యము, మంచి షడ్రుచులతో కూడిన ఆహారము, విందులు వినోదాలలో పాల్గొనడానికి కూడా ఆ 2 రోజులు చాలా చక్కగా ప్రామిస్ చేస్తున్నాయి. అండ్ 2వ తేదీ కొంచెం మధ్యాహ్నం నుండి మాత్రము కొంచెం మనకి ఈ వారంలో ఫస్ట్ నుండి ఫ్రైడే వరకు అండ్ సాటర్డే మార్నింగ్ వరకు ఉన్నంత పాజిటివ్గా కాకుండా కొంచెం మనము చిన్నగా ఇబ్బంది పడడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ విషయంగా పెద్దగా పట్టించుకోని అవసరం లేకపోయినా మేషలగ్నం వారికి మాత్రము ఈ వారం అంతా కూడా చాలా అనుకూలంగా ఉంది. విద్యార్థులకి కూడా కోరుకున్నంత ఉత్తీర్ణత రావడానికి కూడా మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. పూర్తిగా ఈ వారంలో మేషలగ్నం వారికి ఆరెంజ్ కలర్ మరియు వైట్ ఈ 2 కలర్స్ చాలా బాగా కలిసి వస్తాయి. అండ్ నెంబర్ 6 అండ్ నెంబర్ 3 అనేది మీకు చాలా మంచిగా కలిసి వచ్చే నెంబర్లు అని చెప్పొచ్చు. దక్షిణం వైపుకి మరియు వాయువ్యం వైపుకి చేసేటువంటి ప్రయాణాలు కూడా చాలా మంచి సత్ఫలితాలని కలిగిస్తాయి. పూర్తిగా ఈ వారంలో 25 నుండి మనకి 1వ తేదీ వరకు మీరు ముహూర్తానికి ఏదైనా నిర్ణయించుకోవడానికి అన్ని రోజులు చాలా బాగున్నాయి. అందులో భాగంగా మాత్రము 29, 1 ఈ 2 రోజులు మాత్రము ఇంకా చాలా అనుకూలంగా ఉంది. ఓకే, గాడెస్ మహాలక్ష్మి అమ్మవారిని మరియు హనుమంతుడి యొక్క ప్రార్థనలు అనేవి మీకు ఇంకా ఈ పాజిటివ్ని పెంచడానికి హెల్ప్ చేస్తాయి. మీ వ్యక్తిగత జాతకాలలో మీ జన్మలగ్నం వృషభ లగ్నమైనా, జన్మజాతక వివరాలు తెలియకపోయినా, మీ ప్రశ్నాలగ్నం వృషభ లగ్నమైనా కూడా ఫిబ్రవరి 25 నుండి మార్చి 2 వరకు ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే అంశంలో భాగంగా ఈ వారం పూర్తిగా మీకు మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా 25వ తేదీ ఆదివారం మాత్రము శుభకార్యాల కోసం చేసే ప్రయాణాలలో చాలా ఇబ్బందులు పడడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యంగా ఎవరైతే ఊరి మార్పులు చేయాలి అని అనుకుంటున్నారో అలాంటి వారికి మాత్రము 26, 27 అనేవి పెద్దగా కలిసి రాకపోవచ్చు. తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీకు వచ్చిన ఆలోచనని సంతానం గురించినటువంటి ఆలోచనలే అవ్వచ్చు. ఆ 2 రోజులలో ఏవైతే మీకు వస్తాయో 1కి 2 సార్లు ఆలోచించి తగిన నిర్ణయాలు తీసుకోవడం మంచిది. తొందరపాటు నిర్ణయాలు మాత్రము తర్వాత చాలా ఇబ్బంది పెట్టడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ మరీ ముఖ్యంగా 28, 29, 1వ తేదీల్లో మాత్రము
ముఖ్యంగా మీ చేతులతో మాత్రము ఒకరికి అప్పు ఇవ్వడం అయినా కూడా, లేదు అంటే మీరు బ్యాంకు ద్వారా అయినా, లేదు అంటే వేరే వాళ్ళ దగ్గర అయినా కూడా రుణాలు చేయడానికి మాత్రము తగిన సమయం కాదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఎవరైతే ఇప్పటికే హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్నారో వృషభ లగ్న జాతకులు, వాళ్ళు ఇంకొంచెం సఫర్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇటు వైద్య సహాయం అవసరమైన వాళ్ళు అండ్ రుణ సహాయం అవసరమైన వాళ్ళు మాత్రము కొంచెం ఓపిక్గా వెయిట్ చేయడం కొంచెం మంచిది. అండ్ శనివారం మధ్యాహ్నం నుండి కాస్త పరిస్థితులన్నీ కొంచెం చక్కబడ్డట్టుగా అండ్ వచ్చే వారంలో మిగిలిన వాటి విషయంగా ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేసి చూసుకోవచ్చు. కానీ ఈ వారం మాత్రము పెద్దగా కలిసి రావట్లేదు అని చెప్పాలి. కాబట్టి ఈ అంశాలకి సంబంధించిన వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటూ ముందుకు వెళ్ళడము, అండ్ చంద్రుడికి మరియు కుజుడికి చేసుకోవలసినటువంటి పరిహారాలకి ప్రియారిటీ ఎక్కువగా ఇవ్వండి. అండ్ పూర్తిగా ఈ వారంలో మీకు క్రీమ్ కలర్ అనేది మాత్రమే ఎక్కువగా కలిసి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ లక్కీ నెంబర్ వచ్చి నెంబర్ 2. అండ్ గాడెస్ పార్వతీమాతని ఎక్కువగా ప్రే చేయండి. కుదిరితే లలితా సహస్రనామ పారాయణము అనేది మీకు కొంతవరకు మేలుగా ఉంటుంది. అండ్ ఆగ్నేయం వైపుకి చేసే ప్రయాణాలు లాభిస్తాయి. మరియు దక్షిణం మరియు వాయువ్యం వైపుకి చేసే ప్రయాణాల విషయంలో మాత్రము చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది సూచించవచ్చు. మీ వ్యక్తిగత జాతకాలలో మీ జన్మలగ్నం మిథున లగ్నమైనా, ఒకవేళ జన్మజాతక వివరాలు తెలియకపోయినా మీ ప్రశ్న లగ్నం మిథున లగ్నమైనా ఈ ఫిబ్రవరి 25 నుండి మార్చి 2 వరకు జరిగేటువంటి ఫలితాలలో చూడండి, ముఖ్యంగా ఈ వారం అంతా కూడా మిక్స్డ్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి ఎంత ఓపికతో ఉండగలిగితే అంత మంచిది అని సూచించాలి. అండ్ మరీ ముఖ్యంగా 25, 26వ తేదీల్లో మాత్రము షోల్డర్స్కి సంబంధించినటువంటి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో పెయిన్స్తో, అండ్ చెవి నొప్పి మరియు గొంతు నొప్పికి సంబంధించినటువంటి వాటితో ఇబ్బంది పడుతున్న వారికి సమస్య కొంచెం పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆయా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం మంచిది. మరీ ముఖ్యంగా మిథున లగ్న జాతకులు ఎవరైతే గ్రామ మార్పులు అవ్వచ్చు, రాష్ట్ర మార్పులు అవ్వచ్చు, విదేశీ ప్రయాణాలు చేయాలి అని అనుకునే వారికి మాత్రము ఈ వారం అస్సలు కలిసి రాదు అని చెప్పాలి. అందులో మరీ ముఖ్యంగా 26, 27, 28, 29వ తేదీలలో మాత్రము ఏ విధమైనటువంటి ప్రయాణాలు పెట్టుకోకపోవడము, అందులో కూడా కొత్త నిర్ణయాలతో కూడినటువంటి ప్రయాణాలు చేయకపోవడమే మంచిది అని చెప్పాలి. అండ్ ఏ విధమైనటువంటి కొత్త ఆలోచనలు కలిగినా దానిలో ఉండే నిజాలని 1-2 సార్లు ఆలోచించి నిర్ణయానికి రావాలి. కానీ మీకు ఆలోచన వచ్చిన వెంటనే దాన్ని ఇంప్లిమెంటేషన్లో పెట్టకుండా ఉండడానికే ప్రయత్నించడం చాలా మంచిది అని సూచన. మరియు విద్యార్థులు మాత్రము కొంచెం ఎక్కువగా కష్టపడాలి. ఈ వారంలో ఉండేటువంటి ఎగ్జామ్స్ విషయంలో అవ్వచ్చు, మరీ అంత లైట్ తీసుకోకుండా కొంచెం ఎక్కువ కష్టపడాలి అనేది సూచించాలి. అండ్ కాస్తలో బెటర్గా ఈ వారంలో చివరి రోజు అయినటువంటి శనివారము కొన్ని విధాలుగా మనకి కొంచెం ఊరట ఇవ్వడానికి, బ్యాంకు నుండి రావాల్సిన రుణాలు అవ్వచ్చు, ఎవరైతే మనము అనారోగ్య కారణాల రీత్యా ఇబ్బంది పడే వారికి కొంచెం చిన్న ఊరట అనేది లభించడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ వారాన్ని చాలా ఓపిగ్గా గడుపుతూ లలితా సహస్రనామ పారాయణము అనేది చేస్తూ ముందుకు వెళ్ళడం చాలా మంచిది. అండ్ ఈ పూర్తి వారంలో మీకు కలిసి వచ్చేటువంటి నెంబర్ 2 మాత్రమే. అండ్ క్రీమ్ కలర్ క్లాత్స్ అనేవి మీకు చాలా వరకు మంచిని చేస్తాయి. అండ్ ఆగ్నేయం వైపుకి చేసేటువంటి ప్రయాణాలు కూడా మంచి సత్ఫలితాలని కలిగిస్తాయి. అండ్ ముఖ్యంగా కుజుడికి, చంద్రుడికి, సూర్యుడికి చేసుకునేటువంటి పరిహారాలకి మాత్రం ప్రియారిటీ ఇవ్వడము చాలా మంచిది అనేది సూచన. అండ్ మరీ ముఖ్యంగా దక్షిణం మరియు వాయువ్యం వైపుకి చేయాల్సినటువంటి ప్రయాణాలలో మాత్రము తగు జాగ్రత్తలు తీసుకోండి. మీ వ్యక్తిగత జాతకాలలో మీ జన్మలగ్నం కర్కాటక లగ్నమైనా, జన్మజాతక వివరాలు తెలియకపోయినా మీ ప్రశ్న లగ్నం కర్కాటక లగ్నమైనా ఈ ఫిబ్రవరి 25 నుండి మార్చి 2 వరకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఎవరైతే శుభకార్యాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారు చాలా మంచి వార్తలు వినడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ శుభకార్యాలకి సంబంధించినటువంటి ముహూర్తాలలో ఈ నెల 25, 26, 27, 28, 29 ఇవన్నీ కూడా మీకు చాలా వరకు లాభసాటిగా ఉండడానికి, ఈ సమయాలలో మీరు మంచి ముహూర్తాన్ని ప్లాన్ చేసుకోవడానికి కూడా చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. అండ్ మరీ ముఖ్యంగా ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో
వివాహానికి సంబంధించినటువంటి ముహూర్తాల కోసం అయితే ఈ 25వ తేదీ ఇంకా అన్ని విధాలుగా చాలా అద్భుతంగా ఉంది. శుభకార్యాల కోసము అండ్ తీర్థయాత్రల కోసం చేసేటువంటి ప్రయాణాలు కూడా చాలా లాభసాటిగా ఉండడానికి, చాలా పాజిటివ్గా మీరు ప్రయాణాలని ఎంజాయ్ చేయడానికి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎవరైతే విదేశీ ప్రయాణాలకి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో కర్కాటక లగ్న జాతకులకి ఈ వారం అంతా కూడా అనుకూలంగా ఉంది. సో మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి కూడా విద్యార్థులకి కూడా ఈ వారం చక్కగా ప్రామిస్ చేస్తుంది. కాబట్టి మీ మాట తీరుతో ఆ కుటుంబ సభ్యులని అవ్వచ్చు, మన చుట్టుపక్కల వాళ్ళని ఆకట్టుకోవడానికి కూడా చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా శుభకార్యాలకి సంబంధించినటువంటి అవకాశాల కోసం ఎవరైతే కర్కాటక లగ్న జాతకులు ఎదురు చూస్తున్నారో ఈ వారాన్ని చక్కగా వినియోగించుకోవచ్చు. ఓకే, సో మీకు ఈ వారంలో కలిసి వచ్చే నెంబర్స్ వచ్చి నెంబర్ 6 అండ్ నెంబర్ 3 అనేది అద్భుతంగా కలిసి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మరియు ప్యూర్ వైట్ అండ్ ఆరెంజ్ కలర్ ఇవి కూడా మంచిగా మనకి కలిసి రావడానికి ఛాన్స్ ఉన్నాయి. దక్షిణం వైపుకి మరియు వాయువ్యం వైపుకి చేసేటువంటి ప్రయాణాలు చాలా మంచి సత్ఫలితాలని, అండ్ ఆగ్నేయం వైపుకి చేసేటువంటి ప్రయాణాలు కొద్దిపాటి ఇబ్బందులను కలిగించేలా ఉన్నాయి. కాబట్టి కొంచెం ఆ విషయంలో జాగ్రత్త తీసుకోండి. లక్ష్మీనారాయణ స్తోత్ర పారాయణము అనేది మీకు అన్ని విధాలుగా మంచి శుభకార్యాలకి సంబంధించిన అవకాశాలను ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఈ అంశాలతో ముందుకు వెళ్తారని ఆశిస్తూ మీ వ్యక్తిగత జాతకాలలో మీ జన్మలగ్నం సింహలగ్నమైనా, జన్మజాతక వివరాలు తెలియకపోయినా, మీ ప్రశ్నాలగ్నం సింహలగ్నమైనా ఈ వారం పూర్తిగా కూడా మీకు మంచి అనుకూలతలనే కలిగించడానికి రెడీగా ఉంది. కాబట్టి అంది వచ్చిన అవకాశాలని మాత్రము సద్వినియోగం చేసుకోండి. సో ఎవరైతే సింహలగ్న జాతకులు గృహప్రవేశము, గృహారంభము అండ్ వివాహాది శుభకార్యాలకి సంబంధించినటువంటి ముహూర్తాల కోసం ప్లాన్ చేస్తున్నారో ఫిబ్రవరి 25వ తేదీ అన్ని విధాలుగా చాలా బాగుంది. కాబట్టి దానిని మీరు హ్యాపీగా ఫిక్స్ చేసుకోవడానికి చాలా మంచి అవకాశాలు, అండ్ అన్ని విధాలుగా అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి కూడా చాలా మంచి ఊరట లభించడానికి కూడా ఈ వారం మనకి ప్రామిస్ చేస్తుంది. కాబట్టి ఆయా విషయాలలో కూడా మీరు చాలా పాజిటివ్గా ముందుకు వెళ్ళొచ్చు. అండ్ ప్రతి దానికి కూడా మీ యొక్క బాడీ సపోర్ట్ అనేది అన్ని విధాలుగా మీకు లాభించడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి పనిలో కూడా ఒక మంచి సక్సెస్ని అందుకోవడానికి హెల్ప్ చేస్తుంది. 26, 27వ తేదీలలో మాత్రము కాస్త అనవసరమైనటువంటి వాదోపవాదనలు జరగడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి కొంచెంగా మన మాటని కంట్రోల్లో ఉంచుకోవడము, మాటని కొంచెం పొదుపుగా వాడడానికి, అనవసరమైన మాటలు మాట్లాడకుండా ఉండడం కోసం చేసేటువంటి ప్రయత్నాలు అనేవి చాలా మంచిది. అవి 2 రోజులు తప్పితే మిగిలినటువంటి 5 రోజులు కూడా అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నాయి. శుభవార్తలు వినడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకి కూడా గోచారంలో గ్రహాలన్నీ మంచిగా సపోర్ట్ చేస్తున్నాయి. కాబట్టి చాలా ప్రశాంతంగా ముందుకు వెళ్ళొచ్చు. ధనం యొక్క నిల్వల్ని పెంచుకోవడానికి మరియు శుభకార్యాల కోసం చేసే ప్రయత్నాలు అన్ని విధాలుగా లాభిస్తాయి. పూర్తిగా సింహలగ్న జాతకులకి మాత్రము ఈ వారంలో శుభకార్యాలు జరుపుకోవడానికి 25 మరియు 28, 29వ తేదీలు చాలా అనుకూలంగా ఉన్నాయి. అండ్ సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కూడా శుభవార్తలు వినడానికి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓకే, అండ్ ఎవరైతే ప్రయాణాలు చేయాలి అనుకుంటున్నారో కొంచెం శనివారం మధ్యాహ్నం తర్వాత మీ ప్రయాణాలని వాయిదా వేసుకోవడమే ఈ వారం చివరిలో మీకు ఇచ్చేటువంటి చిన్నపాటి సజెషన్. అండ్ ఈ వారంలో కొద్దిగా 26, 27వ తేదీలలో మాత్రము చంద్రుడికి మరియు రాహువుకి చేసుకునే పరిహారాలకి ప్రియారిటీ ఇవ్వండి. అండ్ ఈ వారంలో పూర్తిగా మీకు ఆరెంజ్ కలర్ అనేది చాలా మంచిగా కలిసి రావడానికి, నెంబర్ 3 అనేది అన్ని విధాలుగా అనుకూలము. దక్షిణం వైపుకు చేసేటువంటి ప్రయాణాలు కూడా మంచి మనకి లాభసాటిగా ఉండడానికి ఛాన్స్ ఉంది. కొద్దిగా ఈ వారంలో చివరి రోజైన శనివారం మాత్రము వాయువ్యం వైపుకి చేసేటువంటి ప్రయాణాలలో కొంచెం జాగ్రత్తలు వహించండి. అండ్ హనుమంతుడికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణాలు అనేవి అన్ని విధాలుగా మీకు మేలుని కలిగిస్తాయి. మీ వ్యక్తిగత జాతకాలలో మీ జన్మలగ్నం కన్యాలగ్నమైనా, జన్మజాతక వివరాలు తెలియకపోయినా, మీ ప్రశ్నాలగ్నం కన్యాలగ్నమైనా ఈ ఫిబ్రవరి 25 నుండి మార్చి 2 వరకు చాలా వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి. అన్ని విధాలుగా అతి జాగ్రత్తగా ఉండవలసినటువంటి వారంగా సూచించాలి. చాలా జాగ్రత్తగా, చాలా ఓపికతో ముందుకు వెళ్ళాల్సినటువంటి సమయం. ఓకే, ముఖ్యంగా ఎవరైతే
వివాహాది ప్రయత్నాలు అవ్వచ్చు, అండ్ శుభకార్యాలకి సంబంధించిన ప్రయాణాలు అవ్వచ్చు, లేదు అంటే టూర్స్, ఎక్స్కర్షన్స్ ఇలాంటి వాటికి సంబంధించినటువంటి ప్రయాణాలు ఎవరైతే కన్యాలగ్న జాతకులు చేస్తున్నారో మీ జాతకాలలో జరిగే దశ అంతర్దశలతో పాటుగా అతి జాగ్రత్తగా ఉండాలి. చాలా రకాలైనటువంటి వాహన ప్రమాదాలు అవ్వచ్చు, అనుకోకుండా మనము ఎత్తైన ప్రదేశాల నుండి కూడా పడిపోవడానికి ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయాలలో అతి జాగ్రత్తగా వ్యవహరించాలి. ఓకే, కొన్ని రకాలైనటువంటి వ్యసనాలని జీవితంలోకి వెల్కమ్ చేయడానికి ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా గోచరిస్తాయి. కాబట్టి మిమ్మల్ని మీరు చాలా కంట్రోల్లో ఉంచుకోవడానికి మాత్రము ప్రయత్నాలు విపరీతంగా చేయాలి. మనస్సు, ఆలోచన, బుద్ధి ఏది కూడా సరిగ్గా పనిచేయవు. కాబట్టి అన్ని విధాలుగా అతి జాగ్రత్తగా ఉండాలి. అండ్ మరీ ముఖ్యంగా వారం ప్రారంభంలోనే సమయము, ధనము అన్ని విధాలుగా దుర్వ్యయం అవ్వడానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎంత వీలైతే అంత, అంటే అది వస్తువులని అవ్వచ్చు, మనము చేసే ప్రయాణాల విషయంలో అవ్వచ్చు, ఎంత కుదిరితే అంత వాటిని అవాయిడ్ చేయడానికే ప్రయత్నించాలి. అండ్ 26, 27వ తేదీలలో మాత్రము శరీరం చాలా వరకు నర్వస్గా ఉండడానికి, ఏ పనికి సపోర్ట్ చేయకపోవడానికి, ఇమ్యూనిటీ లెవెల్స్ చాలా తగ్గిపోవడానికి, అన్ని విధాలుగా చాలా ఇబ్బంది పడడానికే ఛాన్స్ ఉంది. టైం టు టైం నిద్ర, మంచి సరి అయిన ఆహారం ఇవేవి కూడా మీకు సరిగ్గా టైంకి దొరక్కపోవడం వల్ల కూడా శారీరక అనారోగ్యాలు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ మరీ ముఖ్యంగా 28, 29, 1వ తేదీల్లో మాత్రము మాట్లాడే ప్రతి మాట ఆచితూచి మాట్లాడడం చాలా మంచిది. అనవసరమైనటువంటి మాటల వలన మీరు అవమానాల పాలవడము, లేదు అంటే కొన్ని విషయాలలో చిక్కుకొని తర్వాత చాలా ఇబ్బందులకి గురవడానికి ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఓకే, కాబట్టి ఎక్కువగా మాట్లాడకుండా ఎంత కుదిరితే అంత మౌనాన్ని వహించడం చాలా మంచిది. కాస్త శనివారం మధ్యాహ్నం తర్వాత కుదుటపడే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ వారం పూర్తిగా కూడా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి చాలా ఓపికగా, చాలా నెమ్మదిగా ముందుకు వెళ్ళాల్సినటువంటి పీరియడ్. మరీ ముఖ్యంగా చంద్రుడికి మరియు కుజుడికి చేసుకునేటువంటి పరిహారాలకి ఎక్కువగా ఫోకస్ పెట్టండి. అండ్ లలితా సహస్రనామ పారాయణము అనేది మనకి చాలా ఊరట కలిగిస్తుంది. అండ్ దక్షిణం మరియు వాయువ్యం వైపుకి చేసేటువంటి ప్రయాణాల వల్ల చాలా ఇబ్బంది పడతాము. అండ్ పూర్తిగా ఈ వారంలో మనకి కొంచెం క్రీమ్ కలర్ అండ్ నెంబర్ 2 ఇవి మాత్రమే కలిసి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి వీటిని దృష్టిలో ఉంచుకొని చాలా ఓపికగా ముందుకెళ్లాల్సినటువంటి సమయంగా హెచ్చరించాలి. మీ వ్యక్తిగత జాతకాలలో మీ జన్మలగ్నం తులాలగ్నమైనా, జన్మజాతక వివరాలు తెలియకపోయినా, మీ ప్రశ్నాలగ్నం తులాలగ్నమైనా ఈ ఫిబ్రవరి 25 నుండి మార్చి 2 వరకు కేవలం ఒక వారం యొక్క ప్రారంభం రోజు ఆదివారం తప్పితే మిగిలిన రోజులన్నీ కూడా చాలా అనుకూలంగా ఉండడానికే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి చాలా హ్యాపీగా ముందుకు వెళ్ళొచ్చు. అండ్ మరీ ముఖ్యంగా 25వ తేదీ ఆదివారం రోజు మాత్రము కొంచెం కుటుంబ సభ్యుల కారణంగా, లేదు అంటే జీవిత భాగస్వామి వలన ధనం కొంచెం ఆకస్మికంగా నష్టపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి అది మన వ్యక్తిగత జాతకాల మీద ఆధారపడి అది తనకి కావలసిన వస్తు సామాగ్రి కొనుగోలు విషయంలోనైనా అవ్వచ్చు, కానీ కొంచెం అది మనకి పెద్ద నష్టంగా ఉండడానికి కూడా ఛాన్స్ ఉంది. కాబట్టి కొంచెం ఆచితూచి వ్యవహరించడము అనేది చాలా మంచిది. అండ్ షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ రంగాలలో ఉండేవారికి కూడా కొంచెం పాటి 25వ తేదీ నష్టాలు కనిపించినా లక్కీగా ఆ రోజు సండే కాబట్టి ఆ విషయంలో మాత్రం మీరు హ్యాపీగా ఉండొచ్చు. 26, 27, 28వ తేదీలలో మాత్రము అన్ని విధాలుగా సర్వీస్ రంగాలలో ఉండే అటువంటి తులాలగ్న జాతకులకి మాత్రము అన్ని విధాలుగా మనము అనుకోని అటువంటి అవకాశాలు కూడా మనకి అంది రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అంది వచ్చిన అవకాశాలని మాత్రము మీరు దాన్ని పట్టుకొని హ్యాపీగా ముందుకెళ్ళొచ్చు అనేది అర్థము. అండ్ ఎవరైతే హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్నా, రుణ బాధలతో బాధపడుతున్నా వీరికి కాస్త రిలాక్స్ రావడానికి కూడా ఆ 2 రోజులు చాలా హ్యాపీగా కలిసి వస్తాయి. ఓకే, అండ్ ముఖ్యంగా 28, 29, 1వ తేదీల్లో మాత్రము కొద్దిగా జీవిత భాగస్వామితో ఘర్షణ వాతావరణం ఏర్పడడానికి కొంచెంగా ఛాన్స్ ఉన్నాయి. కాబట్టి
కొంచెం ఆచితూచి వ్యవహరించుకోవడం చాలా మంచిది. అండ్ ముహూర్తాల కోసం మాత్రము తులాలగ్న జాతకులు 26, 27వ తేదీలని ప్లాన్ చేసుకోవడం కానీ, లేదు అంటే ఈ వీక్ ఎండింగ్లో సాటర్డే రోజుకి ఎక్కువగా ప్రియారిటీ ఇవ్వడం మాత్రము మంచిది అనేసి చెప్పదగిన సూచన. అండ్ పూర్తిగా మీకు ఈ వారంలో ప్యూర్ వైట్ అండ్ క్రీమ్ కలర్ చాలా మంచిగా కలిసి వస్తాయి. నెంబర్ 6 అండ్ నెంబర్ 2 కూడా అన్ని విధాలుగా కలిసి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆగ్నేయం మరియు వాయువ్యం వైపుకి చేసేటువంటి ప్రయాణాలు లాభిస్తాయి. కొంచెంగా దక్షిణం వైపుకి చేయాల్సినటువంటి ప్రయాణాలలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. అది కూడా వివాహాది శుభకార్యాల కోసం వెళ్తున్నప్పుడు మాత్రము కొంచెం జాగ్రత్తగా ఉండడము చాలా మంచిది అనేది సూచన. అండ్ మహాలక్ష్మికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణాలు, లలితా సహస్రనామ పారాయణము అనేది మీకు ఇంకొంచెం పాజిటివ్ని పెంచడానికి హెల్ప్ చేస్తుంది. మీ వ్యక్తిగత జాతకాలలో మీ జన్మలగ్నం వృశ్చిక లగ్నమైనా, జన్మజాతక వివరాలు తెలియకపోయినా, మీ ప్రశ్నాలగ్నం వృశ్చిక లగ్నమైనా ఈ ఫిబ్రవరి 25 నుండి మార్చి 2 వరకు అత్యద్భుతంగా ఉంది అని సూచించవచ్చు. ముఖ్యంగా ఎవరైతే వృశ్చిక లగ్న జాతకులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో, ఉద్యోగంలో ప్రమోషన్స్ కోరుకుంటూ ఉన్నారో, సో ఈ వారం ఎక్కువగా మీకు లాభసాటిగా కనిపిస్తుంది. కాబట్టి అంది వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. అండ్ ముఖ్యంగా గృహప్రవేశాలకి సంబంధించినటువంటి ముహూర్తాలలో మాత్రము 25వ తేదీ, 26, 27, 28, 29 ఇవన్నీ కూడా మీకు చాలా చక్కగా ప్రామిస్ చేస్తున్నాయి. కాబట్టి ముహూర్తాల వైజ్ చూసుకున్నా అండ్ చాలా మంచి అవకాశాల వైజ్ చూసుకున్నా ఈ వారం అంతా కూడా చాలా మంచి లాభసాటిగా ఉంది. అండ్ విద్యార్థులకి అండ్ విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకునే వారికి కూడా 26, 27, 28వ తేదీలు చాలా అద్భుతంగా ఉన్నాయి. కాబట్టి వాటిని సద్వినియోగం చేసుకోండి. అండ్ మరీ ముఖ్యంగా ఎవరైతే లోన్స్కి సంబంధించినటువంటి ప్రయత్నాలు విపరీతంగా చేస్తూ ఉన్నారో వారికి మాత్రము ఈ మాసంలో ముఖ్యంగా 28, 29, 1వ తేదీలు మాత్రము అత్యంత అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఇటు కొంచెం హెల్త్ డిస్టర్బ్గా ఉండే వాళ్ళకి మంచి మెడిసిన్స్, మంచి వైద్యుడు దొరకాలి అన్నా, అండ్ రుణాలకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వడం కోసము మీరు చేసే ప్రయత్నాలు కూడా మిమ్మల్ని లాభసాటిగా ముందుకు తీసుకెళ్లే విధంగానే గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ విషయాలలో చాలా ప్రశాంతంగా, చాలా హ్యాపీగా ముందుకు వెళ్ళడానికి కావలసినటువంటివన్నీ కూడా మీరు ఈ వారంలో చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, మీకు అత్యంత అనుకూలంగా పూర్తి వారం అంతా సపోర్ట్ చేస్తుంది. సో అందులో తెలుపు రంగు మరియు ఆరెంజ్ కలర్ ఇవి రెండు కూడా మీకు చాలా అన్ని విధాలుగా కలిసి వస్తాయి. అండ్ నెంబర్ 3 మరియు నెంబర్ 6 ఈ నెంబర్స్ కూడా మీకు అన్ని విధాలుగా కలిసి రావడానికి అవకాశాలు ఉన్నాయి. దక్షిణం వైపుకి మరియు వాయువ్యం వైపుకి చేసే ప్రయాణాలు లాభసాటిగా ఉన్నాయి. కొంచెం ఆగ్నేయం వైపుకి చేసేటువంటి ప్రయాణాలలో మాత్రము చిన్నగా డిస్టర్బెన్సెస్ కనిపిస్తున్నాయి. ఆ ఒక్క విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అండ్ కొంచెం జీవిత భాగస్వామి వలన కొంచెం ఎక్కువ మొత్తంలో ధనం ఖర్చు అయ్యే అవకాశాలు కూడా కొంచెంగా 25వ తేదీ గోచరిస్తుంది. ఈ యొక్క శుభ ఫలితాలను మీరు ఇంకా ముందుకు తీసుకెళ్లడం కోసము లక్ష్మీనారాయణ స్తోత్ర పారాయణము, హనుమంతుడి యొక్క స్తోత్ర పారాయణాలు అనేవి మీకు అన్ని విధాలుగా లాభసాటిగా ముందుకు తీసుకెళ్తాయి. మీ జాతకాలలో మీ జన్మలగ్నం ధనుర్లగ్నమైనా, జన్మజాతక వివరాలు తెలియకపోయినా, మీ ప్రశ్నాలగ్నం ధనుర్లగ్నమైనా ఈ ఫిబ్రవరి 25 నుండి మార్చి 2వ తేదీ వరకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అందులో మరీ ముఖ్యంగా ఎవరైతే ధనుర్లగ్న జాతకులు శుభకార్యాది ముహూర్తాల కోసం మాత్రము 25వ తేదీ చాలా బ్రహ్మాండంగా ఉంది. అండ్ కాస్త 28వ తేదీ కూడా కొంతవరకు బెటర్ అని చెప్పొచ్చు. కానీ దీనికంటే మాత్రము ఈ వారంలో పూర్తిగా 25వ తేదీ మాత్రము అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. ఓకే, అండ్ 26, 27వ తేదీలలో మాత్రము చేస్తున్నటువంటి ప్రయాణాలలో చాలా జాగ్రత్త. ఆకస్మికంగా ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ప్రయాణాలలో ఇబ్బంది పడడానికి కూడా ఛాన్స్ ఉంది. కాబట్టి మరీ ముఖ్యంగా వాయువ్యం వైపుకు చేసేటువంటి ప్రయాణాల వల్ల మాత్రము ఇంకాస్త ఇబ్బంది పడేది ఉంది. కొంచెం జాగ్రత్త. అండ్ వాటర్కి సంబంధించినటువంటి అంటే నదులు, సముద్రాలు, సరస్సులు, వాటర్ ఫాల్స్ ఇలాంటి వాటి కోసం మాత్రము ఏదో టూర్స్, ఎక్స్కర్షన్స్ అనే పేరిట ఆ 2-3 రోజులు 26, 27, 28 ఈ తేదీలలో మాత్రము వెళ్లకుండా ఉండడానికి ప్రయత్నాలు చేయండి.
అండ్ కొంచెం వృత్తి ఉద్యోగాలలో కూడా ఆకస్మిక మార్పులు గోచరిస్తున్నాయి కాబట్టి కొంచెం ఓపికగా ఎదురు చూడండి. అండ్ ఎవరైతే విదేశీ ప్రయాణాలు చేయాలి అని అనుకుంటున్నారో వారికి కూడా కొంచెం 25వ తేదీ మాత్రమే కొంచెం అనుకూలంగా ఉంది. సో మిగిలిన తేదీలతో పోలిస్తే కాబట్టి కొంచెం విద్యార్థులు కూడా కొంచెం ఎక్కువగానే కష్టపడాలి. మరీ మనం అనుకున్నంత ఫలితాలు అంత ఈజీగా వచ్చేలా లేవు. ఓకే, సో పూర్తిగా ధనుర్లగ్న జాతకులకి మాత్రము ఈ వారంలో ఎక్కువగా ఆదివారం చాలా బెటర్గా ఉంది. అండ్ ఆరెంజ్ కలర్ అనేది అన్ని విధాలుగా లాభసాటిగా ఉండడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. నెంబర్ 3 అనేది మీకు అన్ని విధాలుగా కలిసి రావడానికి. దక్షిణం వైపుకు చేసే ప్రయాణాలు చాలా మంచివి. అదే వాయువ్యం వైపుకు చేసే ప్రయాణాలలో జాగ్రత్త. ఓకే, అండ్ చంద్రుడికి శుక్రుడికి పరిహారాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం మంచిది. మరీ ముఖ్యంగా హనుమంతుడి యొక్క స్తోత్ర పారాయణాలు అనేవి మీకు అన్ని విధాలుగా లాభిస్తాయి. మీ వ్యక్తిగత జాతకంలో మీ జన్మలగ్నం మకర లగ్నమైనా, జన్మజాతక వివరాలు తెలియకపోయినా మీ ప్రశ్న లగ్నం మకర లగ్నమైనా ఈ ఫిబ్రవరి 25 నుండి మార్చి 2 వరకు మీకు చాలా వ్యతిరేక ఫలితాలే గోచరిస్తున్నాయి. కాబట్టి చాలా ప్రశాంతంగా, చాలా ఓపికతో, చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాల్సినటువంటి వారంగా సూచించాలి. అండ్ మరీ ముఖ్యంగా వారం యొక్క ప్రారంభంలో మాత్రము చేస్తున్నటువంటి ప్రయాణాలలో మాత్రము చాలా జాగ్రత్త వహించడం మంచిది. సో ప్రయాణాల ద్వారా ఇబ్బందులు తెచ్చుకోవడానికి కొంచెం అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ మరీ ముఖ్యంగా శుభకార్యాలకి సంబంధించినటువంటి ముహూర్తాలని మాత్రము ఈ వారంలో ప్రాధాన్యత ఇవ్వకపోవడమే చాలా మంచిది. అండ్ 26, 27, 28వ తేదీలలో శుభకార్యాల పేరిట ధనం విపరీతంగా ఖర్చవడానికి అవకాశాలు ఉన్నాయి. పైగా దాని ద్వారా ఏ సంతృప్తి అనేది దొరకకపోవడానికే ఛాన్స్ ఉంది. ఓకే, అండ్ నిల్వధనం విపరీతంగా ఖర్చు అయిపోవడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మాట వినని తత్వం వల్ల కూడా ఎదుటివారు చెప్పింది వినకుండా వెళ్ళి ఖచ్చితంగా కొంతపాటి ధన నష్టం జరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి కొంచెం ధనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడము అనేది చాలా మంచిది. అండ్ 29, 1 అండ్ 2వ తేదీలలో మాత్రము సో ప్రయాణాలు ఏ విధంగానూ ఈ వారంలో కలిసి రాకపోవడానికే ఛాన్సెస్ ఉన్నాయి. వృత్తి ఉద్యోగాలలో కూడా కాస్త అసంతృప్తి పెరగడానికే అవకాశం ఎక్కువగా ఉంది. కష్టం ఎక్కువ, ఫలితం తక్కువ. ఈ విషయంగా మాత్రము ఈ వారం అంతా కూడా ఎక్కువగా చూపిస్తుంది. కాబట్టి ఈ వారంలో ఫలితం కంటే కూడా మీ ఓపికకి, మీ యొక్క ప్రశాంతతకి మాత్రమే ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఓకే, సో మరీ ముఖ్యంగా మకర లగ్న జాతకులు కుజుడికి చంద్రుడికి చేసుకునేటువంటి పరిహారాలు అనేవి ఈ వారంలో చాలా ఎసెన్షియల్. అండ్ కొంచెంగా క్రీమ్ కలర్ కలిసి రావడానికి ఛాన్స్ ఉంది. నెంబర్ 2 అనేది కొద్దిపాటిగా మేలుని కలిగిస్తుంది. ఆగ్నేయం వైపుకు చేసే ప్రయాణాలు లాభసాటిగా, దక్షిణము మరియు వాయువ్యం వైపుకు చేసే ప్రయాణాలలో అతి జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిది అనేది హెచ్చరిక. లలితా సహస్రనామ పారాయణము అనేది మీకు చాలా వరకు ఊరట కలిగించే విధంగా ఉంది. కాబట్టి ఈ అంశాలతో ముందుకు వెళ్తారని ఆశిస్తూ మీ వ్యక్తిగత జాతకాలలో మీ జన్మలగ్నం కుంభలగ్నమైనా, జన్మజాతక వివరాలు తెలియకపోయినా మీ ప్రశ్న లగ్నం కుంభలగ్నమైనా ఈ ఫిబ్రవరి 25 నుండి మార్చి 2 వరకు కూడా వ్యతిరేక ఫలితాలే కనిపిస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా, చాలా నెమ్మదిగా, ప్రశాంతంగా, ఓపికగా ముందుకు వెళ్ళాల్సినటువంటి సమయంగా సూచించవచ్చు. ఓకే, సో మరీ ముఖ్యంగా కుంభలగ్న జాతకుల్లో వివాహానికి సంబంధించిన ముహూర్తాలు అండ్ దేనికి సంబంధించిన ముహూర్తాలకైనా ఈ వారాన్ని ప్రిఫర్ చేయకపోవడం చాలా మంచిది. ఓకే, అండ్ వివాహ ప్రయత్నాలు చేయడం కూడా ఈ వారం స్టాప్ చేసుకోవడం మంచిది. వారం యొక్క ప్రారంభంలో మాత్రము మనం కొంచెం చెడు వార్తలు వినాల్సినటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి సో వివాహ ప్రయత్నాలు చేసుకోకపోవడం మంచిది. అండ్ ఆల్రెడీ వైవాహిక జీవితంలో ఉండేవారు కూడా వృత్తి, ఉద్యోగము, సంపాదన వీటి వలన జీవిత భాగస్వామితో కొంచెం చిన్నపాటి చిక్కులు, చికాకులు ఎదుర్కోవడానికే ఎక్కువగా మనకి ఇక్కడ గోచరిస్తుంది. కాబట్టి ఆయా విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. 26, 27, 28వ తేదీలలో మాత్రము మీరు మాట్లాడింది ఒకటి అయితే అది బయటికి వెళ్ళేది ఇంకొకటి అవుతుంది. కాబట్టి ఎంత తక్కువగా మాట్లాడడానికి అంత ప్రియారిటీ ఇవ్వడం అంత మంచిది.
సో అవసరం ఉన్న దగ్గర మాట్లాడండి, లేని దగ్గర మౌనాన్ని వహించడం చాలా మంచిది. లేదు అంటే అనవసరంగా శత్రువులను పెంచుకున్న వాళ్ళు అవుతారు. ఓకే. అండ్ ఎవరైతే సైకలాజికల్గా కాస్త మానసికంగా ఇబ్బంది పడుతున్నటువంటి కుంభలగ్న జాతకులకి మాత్రము 26, 27, 28వ తేదీలలో మాత్రము కొద్దిపాటి ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్సెసే ఎక్కువ ఉంది కాబట్టి అలాంటి వారు ఇంకా అతి జాగ్రత్తగా ఉండాలి. అండ్ 29, 1, 2 ఈ తేదీలలో మాత్రము శుభకార్యాల పేరిట ధనం అనవసరంగా దుర్వినియోగం అవ్వడానికే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి నిల్వ ధనాన్ని ఎంత దగ్గరగా ఉంచుకోకుండా ఉంటే అంత మంచిది. అండ్ కొద్దిపాటి చెడు వార్తలు వినడానికి కూడా అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ వారాన్ని చాలా ఓపిక్గా ముందుకు తీసుకెళ్లడం చాలా మంచిది. అండ్ కుజుడికి మరియు చంద్రుడికి చేసేటువంటి పరిహారాలు అనేవి తప్పనిసరి. మరియు దక్షిణం మరియు వాయువ్యానికి చేసే ప్రయాణాలలో చాలా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఆగ్నేయం వైపుకి కొంతవరకు బెటర్ అని చెప్పొచ్చు. అండ్ పూర్తిగా ఈ వారంలో మీకు నెంబర్ 2 అండ్ కొంచెం క్రీమ్ కలర్ మాత్రమే కలిసి రావడానికి ఛాన్స్ ఉంది. అండ్ మరీ ముఖ్యంగా లలితా సహస్రనామ పారాయణము అనేది మీకు చాలా ఊరట కలిగించడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే. మీ వ్యక్తిగత జాతకాలలో మీ జన్మలగ్నం మీనలగ్నమైనా, ఒకవేళ జన్మజాతక వివరాలు తెలియకపోయినా మీ ప్రశ్న లగ్నం మీనలగ్నమైనా ఈ ఫిబ్రవరి 25 నుండి మార్చ్ 2 వరకు చాలా వరకు మంచి పాజిటివ్ ఫలితాలు కనిపించడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మనకి అందివచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేది మనం ముఖ్యంగా మీనలగ్న జాతకులకి సూచించవచ్చు. సో ఎవరైతే మీనలగ్న జాతకులు వివాహాది శుభకార్యాలకి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ఈ వారంలో 26, 27, 28వ తేదీలలో అన్ని విధాలుగా మీకు పాజిటివ్ న్యూస్ వినడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలలో హ్యాపీగా ముందుకెళ్ళొచ్చు. అండ్ ఎవరైతే సర్వీస్ రంగాలలో ఉన్నారో వారందరికీ కూడా 25, 26వ తేదీలు కూడా అన్ని విధాలుగా పాజిటివ్గా ముందుకు తీసుకెళ్ళడానికి చాలా చక్కటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ ఎవరైతే బ్యాంకింగ్ సెక్టార్ వైపుకి అండ్ సర్వీస్ రంగాల వైపుకి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి కూడా ఒక మంచి ఊరట లభించడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులకి మాత్రము ఈ వారం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలగడానికే ఆస్కారాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఉత్తీర్ణత విషయంలో మాత్రము మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా మంచి ఉత్తీర్ణత రావడానికి మాత్రము ఈ వారంలో 29, 1, 2వ తేదీలు అత్యంత అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలలో ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వీటి విషయంలో మాత్రము హ్యాపీ ముందుకు వెళ్ళడం అనేది చాలా మంచిది అనేది సూచించవచ్చు. ఇన్ని రోజులుగా చాలా హెల్త్ ఇష్యూస్ వల్ల డిస్టర్బ్గా ఫీల్ అవుతున్నారో, ఇబ్బంది పడుతున్నారో సరి అయినటువంటి వైద్యుడు మంచి మెడిసిన్స్ దొరకడానికి మాత్రము ఈ వారం చాలా చక్కగా ప్రామిస్ చేస్తుంది. కాబట్టి ఈ విషయాలలో ముందుకు వెళ్తూ మరియు హనుమంతుడి యొక్క స్తోత్ర పారాయణాలు అండ్ గోడెస్ లక్ష్మీదేవికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణాలు అనేవి మీకు అన్ని విధాలుగా లాభసాటిగా ఉంటాయి. మరీ ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేసేవారికి మాత్రము రుక్మిణీ కళ్యాణ పారాయణము అండ్ వైవాహిక జీవితంలో ఉండేవారికి లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రము అనేది అన్ని విధాలుగా కలిసి వస్తుంది. అండ్ దక్షిణం మరియు వాయువ్యం వైపుకి చేసేటువంటి ప్రయాణాలు లాభసాటిగా కనిపిస్తున్నాయి. కొంచెం ఆగ్నేయం వైపుకి చేసేటువంటి ప్రయాణాలలో మాత్రం కొంచెం ఇబ్బందులు పడడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఆయా విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పూర్తిగా ఈ వారంలో ఆరెంజ్ కలర్ అండ్ వైట్ కలర్ మీకు చాలా అనుకూలంగా అండ్ నెంబర్ 6 అండ్ నెంబర్ 3 అనేది మీకు అన్ని విధాలుగా కలిసి రావడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ అవకాశాలన్నింటినీ సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్తారని